మాస్ జాతర రవితేజ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. చిన్న ట్రైలర్ అనుకుంటారు, టీజర్ అనుకుంటారు, మీ ఇష్టం. మొత్తానికి మనం మర్చిపోయిన డైలాగ్స్ తన నోటి నుండే వినడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు కామెంట్ చేయండి. మనం మళ్ళీ ఇలాంటి డైలాగ్స్ మనం మళ్ళీ వినగలుగుతామో లేదో అనే డౌట్ నాకు ఎల్లప్పుడూ ఉంది. అది కూడా రవితేజ గారి సినిమా, పాత సినిమా డైలాగ్స్ కొన్ని ఫేమస్. వాటి గురించి నేను చెప్పను, మీరే కామెంట్ చేయండి. మన ముందుకు మన రవితేజ గారు మళ్ళీ తన సినిమా డైలాగ్స్ తో, అది కూడా మనందరం మళ్ళీ ఇలాంటి డైలాగ్స్ వినలేము అనుకున్న డైలాగ్స్ తో వస్తున్నాడు. మనదే ఇదంతా, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇంకొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు అంతగా అర్థం కాకపోయినా ఇప్పుడు అదే డైలాగ్స్ విని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీరు కామెంట్ చేయండి. మాస్ జాతర, అందులో ఒకటి మాస్ అంటే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్, ఫైట్, ఫ్రెండ్స్, మామ్ డాడ్, టోటల్ విలేజ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేసేలా డైలాగ్స్. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. దీనికి కారణం ఈ మాస్ కేటగిరీలోకి ఇవన్నీ వస్తాయి. అలాగే జాతర, ఎవరికి జాతర? ఈ సినిమాలో పేద ప్రజలకి జాతర, లేక పేద ప్రజల్ని అన్యాయంగా పట్టి పీడిస్తున్న రాజకీయ నాయకులు, చెంచాగిరి చేసే రౌడీస్, వీళ్ళందరి నుండి ప్రజలకు విముక్తే లేదా అనుకునే టైంలో రవితేజ గారి ఎంట్రీ. సో పేద ప్రజలకి జాతరనా? రవితేజ గారు పోలీస్ గెటప్ లో పేద ప్రజల్ని సెట్ చేయడానికే, అంటే రాజకీయ నాయకుల్ని, చెంచగిరి చేసే రౌడీస్ ని, వీళ్ళందరినీ సెట్ చేయడానికే పోలీస్ గెటప్ లో వస్తాడా అని నాకు చిన్న డౌట్. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.